రాజీనామాతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీ అయింది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు స్కెచ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. పదవీ కాలం 2 ఏళ్ల 3 నెలలు ఉండడంతో అవకాశాన్ని వదులుకోకూడదని అనుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. మరి అధికార పార్టీలో ఆ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికి ఛాన్స్ దక్కనుంది? కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతోంది? రాజకీయాల్లో ఎప్పుడు పాజిటివ్ ఆలోచనతోనే ఉండాలంటారు. ఎప్పుడు ఏ అవకాశం ఎలా ఎవరిని తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు. అనుకోని సంఘటనలతో ఒక్కోసారి అదృష్టం కలిసి రావచ్చు, కాలం కలిసొస్తే పదవులు పరిగెత్తుకొస్తాయి, కొందరికి చేయి దాకా వచ్చి జారిపోతాయి. అయితే బీఆర్ఎస్లో జరిగిన పరిణామాలతో ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామాతో ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అధికార పార్టీ ఎమ్మెల్సీ స్థానంపై కన్నేసింది. కవిత రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పదవీ కాలం 2 ఏళ్ల 3 నెలలు ఉంది. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కవిత రాజీనామాతో ఎమ్మెల్సీ పదవిపై అధికార పార్టీలో ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఏ అభ్యర్థి అయితే కరెక్ట్ అనే చర్చలో ఉంది కాంగ్రెస్ నాయకత్వం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందే అవకాశం ఉన్నా రేవంత్ కోసం ఆ సీటు త్యాగం చేశారు సీనియర్ నేత షబ్బీర్ అలీ. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేశారు. గెలిచి ఉంటే ఆయనకు కేబినెట్లో చోటు దక్కేదే. కానీ స్థానబలం లేక అసెంబ్లీ ఎన్నికల్లో షబ్బీర్ ఓడిపోయారు. 2 ఏళ్ల తర్వాత అనుకోకుండా ఎమ్మెల్సీ పదవి ఖాళీ కావడంతో షబ్బీర్ అలీకి అదృష్టం మళ్లీ తలుపులు తెరుచుకున్నట్లయింది. మంత్రివర్గంలో ముస్లిం మైనారిటీ కోటాలో మంత్రి పదవి ఖాళీగా ఉంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు ఇంకా అమాత్య పదవి రాలేదు. ముస్లిం ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో ఒకరికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిణామాలు షబ్బీర్ అలీకి కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. కవిత రాజీనామాతో షబ్బీర్ అలీకి ఛాన్స్ దొరికే అవకాశం ఉందట. కల్వకుంట్ల కుటుంబ తగాదాలు అనుకోకుండా మాజీ మంత్రి షబ్బీర్ అలీకి కలిసొస్తున్నాయంటున్నారు. 2022 జనవరి 5న స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కవిత. ఆమె రాజీనామాతో ఇప్పటికిప్పుడే ఉప ఎన్నిక జరిగే అవకాశాలు లేకపోయినా ఎప్పుడు జరిగినా షబ్బీర్ అలీకే అవకాశాలున్నాయంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న షబ్బీర్ అలీ ఎమ్మెల్సీగా గెలిస్తే రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే గవర్నర్ కోటాలో అజహరుద్దీన్కు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. అజహరుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, మంత్రిగా పనిచేసిన షబ్బీర్కే మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లు కావస్తున్నా ఉమ్మడి జిల్లాకు మంత్రివర్గంలో అవకాశం లేదు. షబ్బీర్ అలీ ఎమ్మెల్సీగా గెలిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటే ఇందూరు జిల్లాకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుంది. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు భర్తీ అవుతాయి. మొత్తం ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్లు 811 ఉన్నాయి. ఇందులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల సంఖ్య 596, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కలిపి 215 ఓట్లున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మొదట నిర్వహించినా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదు. ఎన్నిక జరగాలంటే తప్పనిసరిగా 75% ఓట్లుండాలి. ఈ లెక్కన 608 స్థానాలు కావాల్సి ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను కలిపినా 596 మాత్రమే అవుతారు. ఈ ఓట్లు సరిపోవు. అంటే తప్పనిసరిగా మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన తర్వాతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఆస్కారం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని చర్చ జరుగుతోంది. ఆ తర్వాతే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఎన్నికలకు ఎంతా లేదన్నా మరో 3 నెలల సమయం పట్టేలా ఉంది. ఒకవేళ అంత సమయం తీసుకున్న ఎమ్మెల్సీ పదవీ కాలం ఇంకా 2 ఏళ్ల దాకా ఉంటుంది. అందుకే కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చుట్టే ఇప్పుడు రాజకీయం జరుగుతోంది.